ఇదో తుఫేల్ కేసు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై ఆర్ఎస్పీ దీనికి మించిన వరస్ట్ కేసు ఇంకొకటి ఉండదు. ఇందులో అవకతవకలు ఎక్కడున్నాయి? ప్రజలు ఇచ్చిన 6 నెలల సమయం వృధా. మీ వల్లే వందల కోట్ల రాబడి ఆగిపోయింది. ఇదే నిప్పు లాంటి నిజం, దాచేస్తే దాగని సత్యమని వాక్య. నిన్న ఆర్ఎస్పీ గారు ఒక ట్వీట్ పెట్టండి, సేమ్ ఇదే ట్వీట్. ఇది ఒక తుఫేల్ కేసు, దీంట్లో ఏమాత్రం పసలేదు అనేదే ఆయన నిన్న చెప్తున్న మాట. ఇదేం కేసు? అయినదే డైరెక్ట్ చూపిద్దాం ఆగండి. మంచిది మొత్తం ఏమేం జరిగింది ఇలా అనేది మొత్తం రాసుకొచ్చిండే. హైదరాబాద్ డీసీపీగా కూడా కొన్ని రోజులు పనిచేసిండు కదా, దాన్నే చెప్తున్నాడు ఈయన. దాన్ని ఏమని చెప్తున్నాడు? ఇది పెద్ద తుపేల్ కేసు, ఇది ఒక కేసు అని చెప్తున్నారా మీరు? ఒట్టిగా తీసిపడేసిండు ఆయన, ఒట్టిగా తీసిపడేసిండు. ఇదే లైవ్ అయితే నీట్గా వస్తుందా? కొంచెం బ్లాక్ వచ్చినా ఇలా కొత్తగా కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది పడకండి. ఇదే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ గారు ట్వీట్. నేను 2 సంవత్సరాల హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 14/2024లోని అన్ని వివరాలను 2 సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుపేలు వరస్ట్ కేసు ఇంకొకటి ఉండదు. గమ్మత్ ఏందంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ఒక్క పైసా కూడా కేటీఆర్ గారి జేబుల్లోకి వెళ్ళినట్టు నిరూపించలేకపోయారు. పాపం 6 నెలలు శ్రమించారు కదా, ప్రజలు మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నీళ్లపాలు చేశారు. ఆ మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా అవినీతి జరిగినట్టు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారు. మీరు చూపించేదంతా ప్రొసీజర్ వయోలెన్స్ మాత్రమే. వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ వేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది. వీళ్ళు ప్రధాన ఆరోపణలు ఏంది? ఒకటి వయోలెన్స్, ప్రొసీజర్. ఏ విధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించిండ్లు అనేది, అవినీతి అక్రమం ఎక్కడ జరిగిందనేది వీళ్ళ దాంట్లో రాలేదట. సచివాలయంలో ఇలాంటి ప్రొసీజర్ వయోలెన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో రోజు జరుగుతుంటాయి. అట్లా చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు, ప్రజలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వయోలేషన్స్ తర్వాత కేబినెట్లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతిదీ వయోలేషన్ లాగానే కనిపిస్తుంది. ఇందులో ఖర్చు పెట్టిన 55 కోట్లు రాష్ట్రంకు 100 కోట్ల రాబడి కోసమే పెట్టినాం. మీకేమైనా అనుమానాలు ఉంటే అన్ని అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని కేటీఆర్ అంటున్నా ముఖం చాటేసి పిరికి పందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందా అంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే. ఎవరిని అడిగి మీరు ఫార్ములా ఈ అగ్రిమెంట్ రద్దు చేశారు? మీరు ముందు నిపుణుల కమిటీతో చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా? మీ వల్లే తెలంగాణకు వచ్చే 100 కోట్ల రాబడి ఆగిపోయింది. మన నగరానికి వచ్చే ఫార్ములా రేసింగ్ను పక్కన కర్ణాటక తన్నుకుపోయింది. అసలు ఈ ఫార్ములా ఈ కేసులో రేవంత్ రెడ్డి A1 కేటీఆర్ కాదు, ముమ్మాటికి కాదు. ఇది పెట్టిండు, ముమ్మాటికి కాదు. అసలు నేడు తెలంగాణ ఖజానా ఖాళీగా ఉండడానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయన్ను మళ్ళీ జైలుకు పంపిస్తేనే తెలంగాణ మళ్ళీ పరుగులు పెడుతుంది. ఇదే నిప్పు లాంటి నిజం, దాచేస్తే దాగని సత్యం. ఏంటి? వయలేషన్, ఉల్లంఘన.
ఏది ఈ నిధులు మళ్లించడంలో ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఎలాంటిది వీళ్ళు పద్ధతి ఒక క్రమ పద్ధతిలో పోకుండా ఈ డబ్బులు ఖర్చు పెట్టింది. కొన్ని ప్రభుత్వము ఖజానా నుండి డబ్బులు తీసేటప్పుడు ఏ పని కోసం వాడుతుందో ముందు తీస్తారు, తీసి ఈ పని కోసం వాడినామని తర్వాత రాస్తారు. దానికి ఒక ప్రొసీజర్ని తర్వాత చేసుకుంటారు అనేది ఇక్కడ ఆర్ఎస్పి యొక్క మాట. ప్రతి దానికి మనము లెక్కలేసుకుంటా ముందే ఒక క్రమ పద్ధతిలో పోవాలంటే ఆ లోపు వ్యవహారం గడిచిపోతుంది. ఇది రోజు జరిగేదే. సెక్రటరియట్లో అనేక డిపార్ట్మెంట్లలో ముందు డబ్బులు ఏ సంస్థకు కట్టాలో ఆ సంస్థకు కట్టి ఆ తర్వాత ఈ సంస్థకు కట్టమని మళ్ళీ ప్రొసీజర్ రాసుకుంటూ వస్తారు అనేది ఆర్ఎస్పి గారు చెప్తున్న మాట. మొత్తానికి ఆర్ఎస్పి గారు ఏమంటారు, ఇది ఒక పెద్ద తుపేలు కేసు అంటాను. ఎందుకంటే మరి ఆయన డీసీపీగా చేసిండట హైదరాబాద్లో 4-5 సార్లు ఆ ఎఫ్ఐఆర్ మొత్తం క్షుణ్ణంగా చదివిండట. చదివినాక అసలు ఆ కేసు నిలబడదా అంటాడు ఆయన. ఇక కేసు నిలబడ్డా నిలబడకపోయినా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కోసమైనా కేటీఆర్ గారిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించి ఆ తర్వాత ఒక్కో కేసు ఒక్కో ఛార్జ్ షీటు లేకపోతే ఒక్కొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుంటా వెళ్ళి ఒక 6 నెలల 1 సంవత్సరం మరి జైల్లో పెడదాం అనుకుంటున్నారు కావచ్చు. ఒకవేళ ఆర్ఎస్పి గారు చెప్పినట్టయితే ఈ కేసు నిలబడకపోతే ముందస్తు బెయిల్ కూడా తీసుకొచ్చుకోవచ్చు సుప్రీంకోర్టు నుండి లేదా హైకోర్టు నుండే తెచ్చుకోవచ్చు. 55 కోట్ల రూపాయలు ప్రొసీజర్ ప్రకారం ఖర్చు పెట్టలేదు అనేది ఇక్కడ పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టలేదంటే తప్పించి కేటీఆర్ అవినీతి చేసిన అనేది ఎక్కడ లేదు. ఇందులో ఆర్ఎస్పి గారు పెట్టిన ట్వీట్లో అదే, నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పేది అదే. ప్రొసీజర్ ఫాలో కాలేదు ఇది మాత్రమే చెప్తున్నారు వాళ్ళు, ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేది చెప్తాను. అంతేగాని అవినీతి జరిగిందని మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు చెప్తలేరు.